మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ ప్రిఫరబుల్ ఎమ్యూనిటీస్, మోస్ట్ మోడర్న్ టెక్నాలజీస్ తో డిజైన్ చేసిన ప్రాపర్టీస్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ మీకు స్వాగతం పలుకుతోంది. హైదరాబాద్ సిటీ మొత్తానికి మోస్ట్ కనెక్టెడ్ ఏరియాల్లో టాప్ ప్రాజెక్టులన్నీ గిరిధారివే. రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లో అన్ని వర్గాల వారికి ఫేవరెట్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్ అనే చెప్పాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే కాదు, ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా ఈ ఏరియా తర్వాతే ఏదైనా. అందుకే ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను దృష్టిలో ఉంచుకుని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న ఏకైక విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హాయ్ వ్యూవర్స్, తెలంగాణ జిల్లాలో మొట్టమొదటిగా హైదరాబాద్ లైఫ్ స్టైల్ని ప్రవేశపెట్టిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఆ గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారినే అడిగి ప్రాజెక్ట్స్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా బతుకమ్మ సంబరాలు అలాగే నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి కాబట్టి బతుకమ్మ నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విషదసేవ్ బై ద బై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి అండ్ దేశ ప్రజలకు, మహిళలకు ఎస్పెషలీ బతుకమ్మ అనేది తెలంగాణలో ట్రెడిషనల్. నవరాత్రులతోనే మనకున్న ఈ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా పోవాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రాజెక్ట్ ఒకటి ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నది. 121 విల్లాస్ అన్ని యాంగులతో హైదరాబాద్లోనే నంబర్ 1 రేటట్టు 100% చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూసి అండ్ ఈసా ప్రక్షాళన చేయాలనేది ఉద్దేశం మీద మంచి సదుద్దేశంతోనే ఆయన ప్రోగ్రామ్ చేపట్టారు. కొందరికి అంటే అవగాహన రాహిత్యంతో తెలిసో తెలియకను మాట్లాడి దాంతో పబ్లిక్ ప్యానిక్ అవుతా ఉన్నారు. దాంతో డిస్టర్బెన్స్ చాలా జరుగుతూ ఉన్నది. గవర్నమెంట్ ఎనీ పర్మిషన్ ఇచ్చినా అది 100% వ్యాలిడిటీ. ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు, పబ్లిక్ కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. పర్మిషన్లు ఉన్నాయి కూడా గులగొడుతున్నారు అనేది అది 100% అవాస్తవం. పర్మిషన్లు ఉన్నదానికి ఎక్కడ కూడా టచ్ చేయరు. గవర్నమెంట్కు నా ఒక సజెషన్ ఏంటంటే ప్రతి కాలనీలో కూడా మూసీలకు మొత్తం డ్రైనేజీ వదిలిపెడుతున్నాం కాబట్టి ఎస్టీపీ ట్యాంక్స్ డెవలప్ చేయాలి. ఆ ఎస్టీపీ ట్యాంక్స్ ఎప్పుడైతే మనం నిర్మిస్తామో 100% ప్యూరిఫై అయిన వాటర్ వస్తాయి. దాని వల్ల మొక్కలు కూడా వాడుకోవచ్చు, మనం గ్రీనరీ డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకుంటా పోతా ఉంటే 100% సక్సెస్ అవుతుంది మా పూర్తి నమ్మకం. డెఫినెట్గా అది మంచి ప్రోగ్రామ్ చేయాల్సింది. మూసీ క్లీన్ అయిపోతుంది, ఈసారి రివర్ క్లీన్ అయిపోతుంది. బై ద బై హైదరాబాద్ కూడా మంచి నేమ్ వస్తుంది. సిటీ లివింగ్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కనెక్టివిటీ. సిటీలోని ఏ ఏరియా వెళ్లాలన్నా ఓఆర్ఆర్ ఎక్కితే ఇట్టే చేరుకోవచ్చు. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ తో ఈ కన్వీనియన్స్ ఇంకా పెరుగుతుంది. అందుకే ఎంతో ముందు చూపుతో సిటీకి అన్ని వైపులా ఓఆర్ఆర్, RRR తో కనెక్టివిటీ ఉండే ఏరియాస్ లో 100% క్లియర్ టైటిల్ తో జీరో పొల్యూషన్ ఉండే చోట గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తుంది. నేచర్ లవర్స్ అయినా, డెవలప్మెంట్ సీకర్స్ అయినా, లగ్జరీ లివింగ్ చాయిస్ అయినా, గ్రోత్ ఓరియంటెడ్ ఫోకస్ అయినా, కస్టమర్ల ఆకాంక్ష ఏదైనా దానిని 100% ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రఖ్యాత రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్తో పాటు డిస్టిక్లు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉండే ఏరియాల్లో గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. రేపటి రోజున మోస్ట్ హ్యాపెనింగ్ గా ఎదిగే ఏరియాలను ముందే గుర్తించడం గిరిధారి స్పెషాలిటీ. మా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నాయి, RRR దగ్గరలో కూడా ఉన్నాయి. మాకు ప్రతి ప్రాజెక్ట్ యాక్సెస్ ఉంటుంది. నేషనల్ హైవేస్కు హైవే పక్కకే మనకు ఉంటాయి కాబట్టి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బ్రహ్మాండంగా అర్ధరాత్రిలో మూవీ చూసి కూడా మా ప్రాజెక్టులో ఎంటర్ కావచ్చు. ఆ సేఫ్, ఆ సెక్యూర్ అనేది మా కంపెనీ ప్రతి ఒక్కటి ఆలోచన చేసి తీసుకుంటాం కాబట్టి మాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఒక్కరు ఎస్పెషలీ తెలంగాణలో ల్యాండ్ మీద అయినా, ఫ్లాట్ మీద అయినా, హౌస్ మీద అయినా ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయి అనేది నా పూర్తి విశ్వాసం, నమ్మకం. నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, నేను 5,000 అమ్మిన రోజు ఉన్నది, 2,000 అమ్మిన రోజు ఉంది, ఇప్పుడు ₹1,00,000 కూడా అమ్ముతా ఉన్నాం. అంటే ఒక 50 years 60 years ట్రాక్ చేస్తే డెఫినెట్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా పెరిగేదే తప్ప తగ్గేదేమి ఉండదు. ఆలోచన చేసుకోకుండా డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ మీద కానీ, ఫ్లాట్ మీద కానీ, హౌస్ మీద కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలనేది నా సూచన.